గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం గుడ్ మార్నింగ్ సార్. ఈ సిలబస్కు సంబంధించి చాలా క్లాసులు ఆన్లైన్లో చెప్పుకున్నాం. మీరు నెక్స్ట్ మంత్ బహుశా ఎగ్జామ్ ఉంటుంది. యూ ఆర్ రెడీ టు ప్రిపేర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అలాగే మీకు సంబంధించి పరీక్ష ఫీజులు చెల్లించిన ఎడల ఆ సంవత్సరం అంతా వృధా అవుతుంది. మీకు రకరకాల సమస్యలు కూడా మళ్ళీ అడ్మిషన్ అంటే వస్తాయి. కాబట్టి ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవేర్ అవి ఇన్ టైంలో ఫీజులు కట్టడం అనే కార్యక్రమాన్ని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వన్, నిన్న మనం క్లాసులో ప్రాచీన భారతదేశ సంస్కృతి మరియు చరిత్ర అనే విషయాలకు సంబంధించి చోళ సామ్రాజ్యం అనే ఒక పెద్ద మహా సామ్రాజ్యం గురించి చర్చించుకున్నాం. చోళ సామ్రాజ్యం అనేది ప్రాచీన భారతదేశానికి సంబంధించినటువంటి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి మహా సామ్రాజ్యంలో సంగం యుగానికి చెందినటువంటి సామ్రాజ్యాన్ని ఒక సామ్రాజ్యంగా, ఆ కాలానికి చెందినటువంటి పాండ్యులు చారరాజులతో యుద్ధాల్లో నిమగ్నమై ఒక శక్తివంతమైన రాజ్యాన్ని కరికాల చోళుడు అనేవాడు కావేరీ పట్టణాన్ని నిర్మించడం, అక్కడ చోళ సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఆ తరువాత అనేక మంది అదే చోళ సామ్రాజ్యాన్ని కొనసాగించడం, ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యాల ప్రభావంతో చోళుల ప్రాబల్యం తగ్గిపోయి మళ్ళీ మధ్యయుగ కాలానికి వచ్చేటప్పటికి చోళ సామ్రాజ్యం మళ్ళీ పునర్వైభవానికి రావడం అనేది జరిగింది. సో కరికాల చోళుడు తర్వాత మళ్ళీ విజయాలుడు అనే చోళుడు ఆధునిక యుగంలో రావడం, ఆ తరువాత ఆదిత్య చోళ అనేవాడు అధికారాన్ని విస్తరించడం, ఆదిత్య చోళుడి తర్వాత మొదటి పరాంతక రాజు అనేవాడు చోళ సామ్రాజ్యాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లడం, ఆ సమయంలో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి పల్లవులు అనే రాజులతోటి, ఆ విధంగా రాష్ట్రకూటులు అనే కొంతమంది రాజులతోటి, ఇంకా పక్కన ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న సామ్రాజ్యాలతో యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, పాండ్యులతోటి చారలతోటి యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మొదటి పరాంతకాన్ని ఈ చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు భారతదేశం యొక్క భౌగోళిక విస్తరణని శ్రీలంక దేశానికి సమీపంలో ఉన్నటువంటి ప్రాచ్య దేశాలైనటువంటి సుమిత్ర, జావా, ఇండోనేషియా, తైవాన్ లాంటి దేశాలకు కూడా నౌకా శక్తితో సముద్రం పైనే ప్రయాణించి సముద్రం పైనే యుద్ధం చేసి ఆ ప్రాంతాల్లో కూడా భారతీయ చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి సంస్కృతిని విస్తరించడం జరిగింది. ఇది మొదటి పరాంతకుడి కాలం. ఆ తర్వాత మొదటి పరాంతకుడి తర్వాత రాజరాజ చోళ అనేవాడు శక్తివంతమైన చోళ రాజ్యాన్ని తిరిగి మొదట పరాంతకుడు లేదా ఆదిత్య చోళుడి కాలం నాటి సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఆ తర్వాత వేంగి చాళుక్య వంశానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేంగి అనే ప్రాంతానికి చెందినటువంటి చాళుక్యులు చోళులు కలిసి చోళ సామ్రాజ్యంలో భాగం అవడం, మొదటి రాజేంద్ర చోళ, మూడవ కులోత్తుంగ చోళ, ఇలా అనేక మంది అనేక పేర్లతో చోళ సామ్రాజ్యాన్ని విస్తరించడం అనేది రాజకీయ చరిత్రలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అతి ముఖ్యంగా చోళులు భారతీయ సంస్కృతికి చేసినటువంటి సేవ అనే దాన్ని మనం చూసినట్లయితే, చోళులు భారతీయ సంస్కృతికి భాషతో పాటు భారతీయ ఆధ్యాత్మిక కేంద్రానికి బిందువు అయినటువంటి దేవాలయాల నిర్మాణం అనేది నేటికి తమిళనాడు ప్రాంతంలో వేల సంఖ్యలో దేవాలయాల నిర్మాణం జరిగింది, కొనసాగించబడుతుంది. దేవాలయాల యొక్క ప్రాచుర్యం, అక్కడ పూజలు పునస్కారాలు కొనసాగించబడుతున్నాయి. అందుకే భారతదేశంలో టెంపుల్ సిటీ ఆఫ్ స్టేట్ అని తమిళనాడు ప్రాంతాన్ని చెప్పడం జరుగుతుంది. దేవాలయాల రాజధాని గల నగరం లేదా రాష్ట్రం అంటే తమిళనాడు. ఎందుకంటే ఈ దేవాలయాల నిర్మాణానికి కావాల్సిన అన్ని అభిప్రాయాలని, ఆలోచనల్ని దాన్ని కొనసాగించి నిర్మించే రాజులు చోళ రాజులు. కాబట్టి వారు రకరకాలైనటువంటి దేవుణ్ణి ప్రతిష్ఠ, శైవాన్ని సంబంధించినటువంటి బృహదీశ్వరాలయాన్ని కట్టారు, వైష్ణవానికి సంబంధించినటువంటి చిదంబరంలో దేవాలయాలు కట్టారు, జైన బౌద్ధ మతాలకు సంబంధించి గుహలు నిర్మించారు. ఇలా మనం సూటిగా చెప్పాలంటే చోళులు భారతీయ సంస్కృతికి మనకి నిత్యమైనటువంటి ట్యాంగిబుల్ కల్చర్ అనేది దేవాలయాల నిర్మాణంలో మనకి కనిపిస్తుంది.
అదేవిధంగా వారి పరిపాలనా రూపంలో భారతదేశంలో ఆధునికంగా ఒక సూచన, వారు స్థానికంగా పరిపాలించుకునే ఉత్తర మెరూరు అనే శాసనంలో, చిదంబరంలో ఉన్నటువంటి శాసనంలో మొదటి పరాంతక రాజు చేసినటువంటి చోళ సామ్రాజ్యం యొక్క పరిపాలనని కూడా ఆధునిక యుగంలో చోళల సృష్టిగాను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అది ఆ విధంగా చోళులు భాషని, చోళులు దేవాలయ సంస్కృతిని, చోళులు ఈ స్థానిక స్వపరిపాలనని భారతీయ ప్రజలకి ఎంతగానో ఇవ్వడం, భారతీయ ప్రజల సంస్కృతిలో భాగం కావడం అనేది మనం నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి క్లాస్. సో ఈరోజు కొన్ని స్లైడ్స్ని చూసినట్టే అటువంటి చోళులు ఏ విధంగా పరిపాలన చేశారు ప్రాచీన కాలంలో కానీ ఆధునిక కాలంలో, అదే మధ్యయుగ కాలంలో కానీ. మధ్యయుగ కాలంలో ఉన్నటువంటి మొదటి పరాంతక రాజు యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి ఉత్తర మేరూరు శాసనం ప్రకారము చోళులు పరిపాలించిన పద్ధతులను మనం ఈరోజు స్లైడ్స్ ద్వారా చూద్దాం. మీకు నిన్న మ్యాప్ ద్వారా వారు పరిపాలించినటువంటి ప్రదేశాలన్నింటినీ చూపించాను. నౌ చోళుల యొక్క సిద్ధ చూద్దాం. ఇది కాదమ్మా, ఇది 1 minute. హలో, వీడియోస్ రావటం లేదు. ఓకే, లెట్ మీ సీ. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది బహుశా. రెస్పాండ్ మీ, కనిపిస్తుందా లేదా అని. సార్ లైట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి. ఓకే సార్, కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. మీరు నెట్ చాలా స్పీడ్గా ఉంటే వేగంగా వస్తుంది, లేకపోతే స్లో. ఓకే, చోళుల పరిపాలన అనే దాన్ని మనం చూసినట్లయితే చోళుల పరిపాలనలో ఎక్సలెంట్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దట్ మీన్స్ అద్భుతమైన పరిపాలన కలిగి ఉండేవారు. ఈ చోళ రాజ్యానికి కూడా రాజే శక్తివంతమైనటువంటి రాజు. ద ఎంపరర్ ఆర్ కింగ్ వాజ్ ద ఎపెక్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్, అత్యున్నతమైన అధికారి అని అర్థం. ఈ చోళుల యొక్క పరిపాలన అంతా కూడా మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక మనం చెప్పుకునే శాసనాల ద్వారా. ద కింగ్ అని, కింగ్ని గొప్పగా ఎలా విధంగా చెప్పారు? పెరుమాల్ అడిగాల్. పెరుమాల్ అంటే దేవుడు. ఇక్కడ పెరుమాల్ అనేవాడు స్వామి. ఆ పెరుమాల్ అడిగాల్ ద గ్రేట్ వన్ గా చోళరాజుని శాసనాల ద్వారా గొప్పగా కీర్తించడం అనేది జరిగింది. ఇలా చోళుల యొక్క రాజులు వాళ్ళు యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి పెద్ద పెద్ద బిరుదులను కూడా గ్రహించారు, లేదా వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఆ చోళ రాజుల యొక్క బిరుదులను బట్టి చోళ సామ్రాజ్యాన్ని మనం ఊహించుకోవచ్చు. ఆ విధంగా వారి యొక్క పారాపతి, వారి యొక్క సామ్రాజ్య విస్తీర్ణం, వారి యొక్క శక్తి అనే దాన్ని మనం చెప్పుకోవచ్చు. రాజా, రాజాదిరాజ, ఓ కొండమై కొండన్. సో ఈ బిరుదులు ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇవన్నీ తమిళ పదాలు, లెట్సి ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలు కావు. రాజా, రాజాదిరాజ. రాజా ఈజ్ ఎ స్మాల్ కింగ్డమ్. రాజాదిరాజా బిగ్ ఎంపరర్. రాజా అనేవాడు రాజాదిరాజులో భాగం. కో కొన్నమై కొండన్. ఇటువంటి బిరుదులను బట్టి చోళరాజుల యొక్క గొప్పతనాన్ని, చోళరాజులు పరిపాలించే భూభాగాన్ని, చోళరాజుల శక్తిని మనకు అర్థం చేసుకోవాలి. ఇంకా చోళరాజుల యొక్క వ్యక్తిగతమైనటువంటి విరాళాలు, లేదా ఆయన యొక్క ఆహార్యం, లేదా ఆయన ఆస్థానానికి వచ్చేటప్పుడు చెప్పే అనేక రకాలైనటువంటి తీర్పులు, పద్ధతులు, వాటి గురించి కూడా మనకి అనేక సందర్భాల్లో వారు దేవుడు తర్వాత వచ్చినటువంటి గొప్ప రాజులు గాను, లేదా వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు దానం చేసే సందర్భాల్లో ఇచ్చినటువంటి ఇవి
అవన్నీ కూడా రాజు సంబంధించినటువంటి దేవుడు తర్వాత ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఉల్కలానంద పెరుమాల్ ద గ్రేట్ వన్ హూ మెజర్డ్ ఆన్ ది ఎర్త్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి రాజవంశం చోళరాజ్యం, దేవుడు తరువాత దేవుడు ద గ్రేట్ వన్ హూ మెజర్డ్ ఆన్ ది ఎర్త్, భారత ఈ దేశం మీద ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన చక్రవర్తే. అలా గాడ్ కింగ్ రిసీవ్ డ్యూ రికగ్నిషన్ అండ్ ఇంపార్టెన్స్ డ్యూరింగ్ ది స్పిరిట్. దేవుడు ప్రతిమ రూపంలో ప్రార్థించేవారు. కొన్ని సందర్భాల్లో చోళరాజులు దేవుడిగా కూడా ప్రార్థించే సాంప్రదాయం ఉంది. ఇప్పటికీ కూడా తమిళనాడు దేశంలో ఈ విపరీతమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తుల్ని గుడి కట్టడం, ప్రార్థించడం, వారు ఏ రంగాల్లో ఉన్నా, రజనీకాంత్ అనే వారికి గుడి కట్టి ప్రార్థించడం, కమల్ హాసన్ లాంటి గుడి కట్టి ప్రార్థించడం, ఇంకా హీరోయిన్లు గుడి కట్టి ప్రార్థించడం, లేదు ఇప్పుడు సోను సూద్ లాంటి సహాయ కార్యక్రమాలు చేసే వారికి గుడి కట్టి ప్రార్థించడం, అలా వారి ఆలోచనలు అక్కడ ఎప్పటి నుంచి వచ్చింది, చోళుల పరిపాలనా కాలంలో ఉన్నటువంటి రాజులను దేవుడిగా పూజించే ఆచారం నుంచి రావచ్చు అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. రైట్. ఇంకా ద కింగ్ వాజ్ అసైన్డ్, ఆ రాజుకి సహకరించడానికి ద కింగ్ వాజ్ అసిస్టెడ్ బై స్టాఫ్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాల్డ్ ఉడన్ కూటం ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. అంటే దీని అర్థం, రాజుకు సహకరించడానికి కొంతమంది అధికారులని నియమించబడ్డారు. ఆ నియమించబడిన అధికారుల కూటమే ఉడన్ కూటం. కూటము అంటే సంఘం, అంటే కొంతమంది వ్యక్తుల సమూహము అని అర్థం. కూటము అని తమిళ్లో. ఉడన్ కూటం అంటే ఆ విధంగా. అందులో రాజ్గురు అంటే ఎవరు, రాయల్ ఫ్యామిలీ ప్రీస్ట్. రాజగురు అంటే చోళ రాజ్యానికి చెందినటువంటి రాజకీయ గురువు, ఆ రాజుకి ముఖ్యమైనటువంటి పూజారి. అలా ఆయన చోళుల యొక్క పరిపాలనలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహించేవారు. యుద్ధం చేయాలన్నా, యుద్ధం ఆపేయాలన్నా, పూజలు చేయాలన్నా, పురస్కారాలు కొనసాగించాలన్నా, విదేశీ వ్యక్తిని ఆదరించాలన్నా, నమ్మాలన్నా, ముందస్తు జాగ్రత్తలను ప్రిడిక్ట్ చేయాలన్నా, అన్ని క్రియాశీలక కార్యక్రమాల్లో రాజు యొక్క ఆలోచన అనేది ఈయన పైన పడేది, లేదా ప్రీస్ట్ యొక్క ఆలోచన రాజు ప్రభావం పడేది. ఆయన కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. అంతిమ నిర్ణయం రాజుదైనప్పటికీ రాజుగురు ప్రమేయం లేకుండా ఏమీ జరిగేవి కావు. అంత ప్రాధాన్యత కలిగింది చోళ సామ్రాజ్యంలో రాజుగురు యొక్క ప్రభావం. సో దీని యొక్క రాజగురు ప్రభావం మనకు ఎలా తెలుస్తుంది? అనేక శాసనాల్లో ఇలాంటి రాజగురువులు ఉన్నారు, చోళులు వారి మాటలు విన్నారు, చోళ సామ్రాజ్యాన్ని విస్తరించారు అని అనేక శాసనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా ఎక్కడిది? చోళ సామ్రాజ్యంలో రాజు పరిపాలనలో భాగంగా సర్వాధికారాలు కలిగిన వ్యక్తి మహారాజు అయినప్పటికీ రాజగురువుని ఆశ్రయించేవాడు అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఓకే. ఇక ఈ దేవస్థానాలకు సంబంధించి రాజు అనేక సందర్భాల్లో ఆ కాలాన్ని ప్రతిబింబించే సామాజిక విప్లవ కేంద్రం, సామాజిక సాంస్కృతిక కేంద్రం, సామాజిక ఆర్థిక కేంద్రం, అన్ని కార్యకలాపాలకు మూలం ఒకే ఒకటి ఉండేది. దట్ ఈస్ నథింగ్ బట్ టెంపుల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవాలయం అనేది ప్రాచీన కాలంలో అన్ని కార్యకలాపాలకు మూల కేంద్రం. దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి ఆరాధించడం, అక్కడే దైవ సంబంధించిన కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ, దేవాలయమే రైతులకు సంబంధించినటువంటి బ్యాంకులుగా వ్యవహరించి అప్పులు ఇవ్వడం, దేవాలయ మాన్యాలు భూముల ద్వారా వ్యవసాయాన్ని కొనసాగించడం, దేవాలయంలోనే ఉన్నటువంటి వైద్యులు నారీ శకామలుగా పేరుగాంచిన ఆయుర్వేద శాస్త్రానికి చెందిన వారు మందులు ఇవ్వడం, పునరావాస కార్యక్రమాలు కొనసాగించడం, నిత్యాన్నదాన కార్యక్రమం లాంటిది భక్తులకి ఆహార పదార్థాలను సేవించడం, వినోద కార్యక్రమాలను, ఉత్సవాలు, నర్తకీలు, నాట్యాలు ఇలాంటివి చేయడం, అన్ని దేవాలయం ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ చోళా పీరియడ్. సో అది
ఈ రాజులు విలాసవంతమైన సమయాల్లోనే కాకుండా విజ్ఞానపరమైన విషయాలని కూడా అక్కడ చేసేవారు. ఇప్పుడు మీడియా మనం ఏ విధంగా యూట్యూబ్లో చూసి మన జ్ఞానాన్ని గ్రహిస్తున్నాము, అక్కడ సమాచారాన్ని దేవాలయంలో మాత్రమే ప్రదర్శించేవారు. ఆ కాలంలో తోలుబొమ్మలు అవ్వచ్చు, లేదా మల్ల నాట్యం అవ్వచ్చు, గరిడీ నాట్యం అవ్వచ్చు, వినోదం అవ్వచ్చు, భరతనాట్యం అవ్వచ్చు, అక్కడ ఏది ఉంటే అది ఆ కాలానికి సంబంధించింది ఆ ప్రాంతంలో దేవాలయమే కేంద్రం. సో ఆ విధంగా రాజు దండయాత్రని కాకుండా ఆనందాన్ని పొందడానికి నిర్వహించే యాత్రలే విహారయాత్రలకి దేవాలయాల్లో అక్కడక్కడ పెద్ద దేవాలయాల్లో విడిది కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేవారు. అందువలన దేవాలయాల్లో అనేక మండపాలు ఉండేవి. ఆ మండపాల పేర్లు మనం ఒకసారి గ్రహించినట్లయితే రథం ఉండేది, భోగ మండపం, దేవుడు దగ్గర ఉంటూ రాజులు రాణులు కలిపి విలాసం పొందే మండపాలు, అదే మండపం యోగ మండపం, యోగా జ్ఞానాన్ని చేసేది. ఇలా మండపాలు దేవాలయ ప్రాకారంలో అనేక ప్రాంతాల్లో ఉంటాయి. మీరు ఎవరైనా సింహాచలం దేవస్థానాన్ని పరిశీలించినట్లయితే మూల విరాట్ ఉన్నటువంటి ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేసిన యువతల వైపు అవతల వైపు మండపాలు అనేవి ఉంటాయి. ఆ మండపాల్లోనే దేవుణ్ణి పూజించిన తర్వాత భక్తులు వేరే కార్యకలాపాల్లో కల్చరల్ అండ్ ఎకనామిక్ అన్ని రకాల కార్యకలాపాలు మండపాన్ని వేదికగా చేసుకునేవారు. సో ఆ విధంగా మండపాల యొక్క ప్రాధాన్యత అలా ఉండేది. అటువంటి సందర్భాల్లో రాజు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు అందులో సేద తీరేవాడు. ఇలా సేద తీరడానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను కొనసాగించడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో సంభాషించడానికి అధికారులు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే భాగంలో చోళల పరిపాలన అనేది గొప్పగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక చోళుల పరిపాలన క్రియాశీలకంగా ఉండడానికి బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ స్వామ్యాన్ని నియమించారు. ఆ ఉద్యోగ స్వామ్యం అనేది అనేక రూపాల్లో ఉంది. అందులో ఉన్నతమైన ఉద్యోగి ఉన్నారు, ఉన్నతమైన స్థానం లేనటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారిని 2 రకాలుగా విభజించారు. ఆ పేర్లు ఏంటి? ఉద్యోగి యొక్క వాళ్ళు కొనసాగించే ఉద్యోగాన్ని బట్టి వారికి పేర్లను ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఇక్కడ చెప్పుకున్నాం? పెరునాడం గొప్పవారు, అండ్ లోయర్ వన్స్ కింద ఉండేవాళ్ళు సిరునాడం. ఇక్కడ పెరుగు అంటే గొప్పది, సిరు అంటే చిన్నదని, నాడము అంటే స్థాయి, పెరునాడం తిరునాడం. ఇలా ఉద్యోగుల యొక్క సామ్యాన్ని వారు చేస్తున్న పనిని పెరునాడం చిరునాడంగా గుర్తించినటువంటి వీరికి ఉద్యోగ ధర్మం నిర్వహించే సందర్భంలో వారికి జీతాలకు బదులు కొన్ని భూములు ఇచ్చే సంప్రదాయాన్ని, వారికి కూడా కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఇచ్చే ఆ సంప్రదాయాన్ని చోళుల పరిపాలనా కాలంలో కొనసాగించడం అనే పద్ధతిని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రైట్. సో ఆ విధంగా చక్రవర్తి సహకారంతో, రాజుగారి ఆదేశాలతో అనేక ప్రాంతాలుగా విభజించినటువంటి చోళ సామ్రాజ్యంలో పెరునాడం చిరునాడం అనే ఉద్యోగుల సహకారంతో పరిపాలన కొనసాగించేవారు. ఇంక ఏ విధంగా ప్రాంతాలను విభజించారు చోళ ప్రాంతాన్ని అనే విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే విభజించినటువంటి చోళ సామ్రాజ్యాన్ని విభజించినటువంటి ప్రాంతాన్ని పరిపాలించే పద్ధతి. ఇక్కడ మనం చోళ సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక ప్రాంతాలుగా విభజించి చిన్న చిన్న సామంత రాజ్యాల చేతుల్లో ఉన్న ప్రాంతాలని కొంతమంది రాజకీయ అంటే ఏ విధంగా చోళ సామ్రాజ్య రక్తానికి సంబంధించిన యువరాజుల పరిపాలనలో పరిపాలించేవారు. వారు రాజు చేత నియమించబడేవారు, లేదా వారసత్వమైన రాజకీయాన్ని కలిగి ఉండేవారు, లేదా సామంతులుగా ఉండేవారు. ఇలా అక్కడ ఉన్నటువంటి పరిపాలనా సౌలభ్యాల్లో మనం తెలుసుకునేది వలనాడు, నాడు, విలేజ్. చోళ సామ్రాజ్యం 3 విభాగాలుగా వలనాడు, నాడు, విలేజ్. ఇలా ఈ చివరిది గ్రామం. ఇలా ఈ గ్రామానికి సంబంధించినటువంటివి శక్తివంతంగా స్వయం కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలించుకోబడేవి. అది అందులో ఎవరి ప్రమేయము ఉండేది కాదు. శక్తివంతమైన సామ్రాజ్యంగా పరిపాలించుకునేటువంటి గ్రామాల్లో పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అవకాశాలని ఆ గ్రామమే సమకూర్చుకునేది. అందువల్ల గ్రామ పరిపాలన స్వరాజ్య పరిపాలన గాంధీ గారి కళ్ళగన్న ఆదర్శం ఏంటి అంటే ఆ గ్రామాలకు కావాల్సిన అవసరాలను సృష్టించేది గ్రామం,
ఉపయోగించేది గ్రామం, ఆ ఉత్పత్తి చేసేది గ్రామం, దాన్ని వినియోగంలోకి తెచ్చిందే గ్రామం. సో ఆ విధంగా గ్రామం ఆనాటికి వేరే ప్రాంతాలతో కలిసి ఉండేది కాదు. ఇప్పుడు విలేజ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ప్రపంచంలో గ్రామం అయిపోయింది, ప్రపంచమే చిన్న ప్రాంతం అయిపోయింది. ఇక మనం ఇంకా చోళుల పరిపాలనలో నగరాలు అనేవి కూడా ఎక్కువగా పారిశ్రామిక నగరాలు, అంటే మనం చెప్పుకునే దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో, తీర్థయాత్రికులు జరిగే ప్రదేశాలు, వారి సౌకర్యం కోసం ఏర్పడినటువంటి అనేక నగరాలుగా ఉండేవి. అవి కాలక్రమేణా ప్రాంతాలుగా, నగరాలుగా, పట్టణాలుగా మార్పు చెందాయి. ఉదాహరణకి సింహాచల దేవస్థానంలో ఉండేటువంటి ప్రజలు చుట్టుపక్కల తీర్థయాత్రికులకి అవసరాలు తీర్చేవారి అనేక వ్యక్తుల సముదాయమే సింహాచల పట్టణం. అదేవిధంగా ఈ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి పట్టణాలు, వాటిని నగరము అనేవారు. ఆ నగరానికి సంబంధించిన వారు పరిపాలించడానికి ఒక వ్యక్తి ఉండేవాడు, నగరత్తార్. వీడు అంటే ఈ రాజు చేత నియమించబడ్డా, ఆ నగరంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత నియమించబడ్డా అనే దానికంటే నగరాన్ని పరిపాలించేవాడు నగరత్తార్. ఇలా చోళుల పరిపాలనా కాలంలో సుభాష్ అసెంబ్లీస్ అనేవి రెండు ప్రజల్ని పెద్దంకి ఎన్నుకునేవారు. ఇలా నగరాల నుంచి సభ్యులు ఎన్నుకునే వాళ్ళు ఏదైతే గ్రామ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు సభలు ఏర్పాటు చేయబడ్డాయి. దట్ ఈజ్ మోస్ట్ రిమార్కబుల్ ఫీచర్. ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేక లక్షణం కలిగినటువంటి వ్యవస్థ చోళ సామ్రాజ్యంలో సుభాష్ అసెంబ్లీస్ అనే సభల్ని నిర్వహించారు. ఇలా ఈ అసెంబ్లీలు, ఈ సభలో మళ్ళీ ఏ విధంగా అనేక ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలువబడింది. దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు? నాడు అని ఒకటి, కుర్రం అని ఒకటి, గ్రామం అని ఒకటి, 3 రకాలుగా విభజించారు. ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని ప్రత్యక్షంగా రాజు కంటే ముందుగా నేరుగా పరిష్కరించే సభలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నాడు, కుర్రం గ్రామ సభలకి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత, అత్యంతమైనటువంటి విలువ ఆనాటి ప్రజలు శాసన రూపంలో ఇచ్చేవారు. మాటే శాసనం. ఇలా ఇవన్నీ కూడా ఉత్తర మేరూరు శాసనంలో తెలిపిన వివరాల్లో ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా విలేజ్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన. చోళుల పరిపాలనా కాలానికి సంబంధించి మోస్ట్ రిమార్కబుల్ ఫ్యూచర్ ఆఫ్ సౌత్ ఇండియన్ పాలిటీ, దక్షిణ భారతదేశ హిందూ రాజ్యంలో అతి గొప్ప వ్యక్తిగతమైనటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి పరిపాలనా విభాగం అనేది చోళుల పరిపాలనా కాలంలో కొనసాగించినటువంటి గ్రామ స్వయం పరిపాలన. ఈ గ్రామ స్వయం పరిపాలన అనేది గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల సమూహంతో స్వతహాగా పరిపాలించుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇలా విలేజ్ అటానమీ అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అటానమీ, వాళ్ళ యొక్క నిర్ణయాలకే ఎక్కువ గౌరవం ఇవ్వడం. అలాగే విలేజ్లో ఉండేవారే వాళ్ళ చేత వాళ్ళు పరిపాలించుకొనబడడం, వారు నియమ నిబంధనలు లోబడి పరిపాలన కొనసాగించడం, ఇందులో ఉన్నటువంటి గొప్పగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లెట్ us see ఏ విధంగా ఉన్నాయని. దేర్ ఆర్ 3 types ఆఫ్ అసెంబ్లీస్. 3 సభలు కలిగి ఉన్నాయి. దట్ ఆర్ లుక్డ్ ఆఫ్టర్ ద రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద చోళా పీరియడ్. గ్రామీణ ప్రాంతాల పరిపాలన చోళుల కాలంలో ఈ 3 సభలు, ఉర్, సభ, నగరం. ఈ 3లో మొదటి దాన్ని ఉర్. ఇట్ ఈజ్ ఏ విలేజ్ అసెంబ్లీ which includes all the classes of people who had holding in the village or tax-paying residents of the villages. దీనికి మీకు అర్థమయ్యే ఉంటుంది. Once again I will read. Ur, it is a village assembly, first one, which includes all the class of peoples. Second one, who had holding in the village. Third one, and the tax paying residents of the village. Fourth one. ఉర్ అనే సభ ఆ గ్రామంలో ఒక సభ. ఇది అందరూ కలిసి ఉండేటువంటి నిర్వహించుకునే సభ. ఇది గ్రామంలో ఉండే వ్యక్తుల చేత నిర్వహించుకునే సభ.
ఆ గ్రామంలో ఎవరైతే పన్ను చెల్లిస్తారో వాళ్ళ చేత కొనసాగించినటువంటి సభ. సో అది ఉర్ అనేది. ఇక సభ అనేది ఏంటి? వాజ్ ఎక్స్క్లూజివ్లీ ఏ బ్రాహ్మణ్ అసెంబ్లీ అండ్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ ఇన్ ద అగ్రహార ఆర్ చతుర్వేది మంగళం ఆఫ్ విలేజెస్. మొదటిది బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర అన్ని వర్గాల వారు ఉన్నటువంటి పన్ను చెల్లించే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల సమాహారంతో నిర్వహించుకునే సభ ఉర్రు. ఇక్కడ సభ అంటే ఏంటి? ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులు, అగ్రహారంగా భావించబడే వేద పండితులు ఉన్నటువంటి ప్రదేశం, లేదా చతుర్వేద మంగళం అనే దాన్ని ఈ వేద పండితులకు దానంగా ఇచ్చే భూములకు సంబంధించినటువంటి గ్రామంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా సభ ప్రతినిధుల సభ. ఉర్ అనేది ప్రాతినిధ్య సభ. ప్రతినిధులకి ప్రాతినిధ్య సంబంధం ఏంటి? ప్రాతినిధ్యం ఎన్నుకోబడుతుంది, ప్రతినిధుల్ని నామినేట్ చేయబడతారు. ఎంపిక చేయబడడం, ఎన్నుకోవడం అనేది ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి అంశాలు. ఇక నగరం. ఈ నగరం అనేది ఏంటి? చోళుల పరిపాలనా కాలంలో ఎవరైతే వర్తకులు ఒక ప్రదేశంలో నివాసం ఉంటారో వారు వారి పరిపాలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చేత నగరంగా ఉన్నటువంటి వివిధ శ్రేణులు, కంసాల వారు, ఇంకొకరు ఆయుధ వృత్తులు చేసేవారు, ట్రేడ్ అండ్ కామర్స్, వర్తక వాణిజ్యానికి ఉపయోగపడే వివిధ సంఘాల శ్రేణులుగా ఏర్పడి నివసించే ప్రదేశాలను పరిపాలించేదే నగరం. సో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంగా మనం అప్పుడు పురాతన గ్రామాల్లో 100 సంవత్సరాల గ్రామంలో అలా ఆ చేతివృత్తి కళాకారులు నివసించే ప్రదేశాలు ఒక ప్రాంతంగా ఉండేవి. అవి నగరాల్లో ఎక్కువగా ఉండేవారు, గ్రామాల్లో అతి స్వల్పం, నగరాల్లో అతి ఎక్కువగా ఉండేవారు. అలా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ శ్రేణులకు సంబంధించినటువంటి వ్యక్తుల కలయికతో ఉన్న ప్రాంతాలను పరిపాలించుకోవడానికి అక్కడే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని నియమించేవారు. ఆయనే నగర శ్రేణి, నగర శ్రేష్ఠ అనేవారు. వర్తక వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి 100 మంది వర్తకం చేస్తే ఆ 100 మంది వ్యక్తుల యొక్క సమాహారానికి నాయకుడే నగర శ్రేష్ఠి. సో ఆ విధంగా సభ, ఊర్, నగరం అనే 3 సభలు చోళుల పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి గ్రామీణ వ్యవస్థకు సంబంధించినటువంటి పరిపాలన ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఊర్ సభ ఒకే గ్రామంలో కలిసి ఉంటాయి. ఎందుకంటే చతుర్వేది అగ్రహారంలో వారి సమాహారానికి సవలాలవ్వడానికి అనేక మంది సభ్యులు ఉండొచ్చు. అనేక మంది సభ్యులు బ్రాహ్మణులు అందులో సభ్యులు కావచ్చు, అది ఊరు రావచ్చు. లేదు ఓన్లీ బ్రాహ్మణులు ఉండే సభ అయితే అది చతుర్వేది మంగళం కావచ్చు. సో ఆ విధంగా సభ రెండు కలిసి ఉండే సందర్భంలో కొన్ని ఊళ్ళో ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక నాన్ బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతాల్లో సబ్సిక్వెంట్లీ ద విలేజెస్ ఆర్ గ్రాంటెడ్ అండ్ అగ్రహార టు ద బ్రాహ్మణ్. మనం బ్రాహ్మణ అగ్రహారం అంటే ఏంటిదని అర్థం? రాజు దగ్గర విశేష ప్రతిభా పాండవాలు కలిగినటువంటి పండితులకి వారు పాండిత్యాన్ని మెచ్చి రాజు బహికరించినటువంటి కొన్ని గ్రామాల సముదాయాన్ని అగ్రహారము అంటారు. ఆ అగ్రహారం నుంచి వచ్చినటువంటి పన్నుల రూపంలో చెల్లించినటువంటి ఆ ధనాన్ని, ధనమాన్యాలని అనుభవించే వారసత్వ హక్కుని కూడా అగ్రహారంలో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పండితుల్ని పొగుడుతూ, పండితుల పాండిత్యాన్ని గర్హిస్తూ, పండితుల పాండిత్యాన్ని ఆస్వాదిస్తూ ప్రభువులు చేసినటువంటి దానమే అగ్రహారం. సో ఆ విధంగా అగ్రహారాల్లో వారికి అత్యున్నతమైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇంకా ఆల్ దీస్ అసెంబ్లీస్ వర్ ఇన్ ద ప్రైమరీ అసెంబ్లీస్ టు లొకాలిటీస్ కన్సర్న్డ్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైతే సభలు ఉన్నాయో ఊరు సభ, నగరం, అవి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్రాంతాలు. సో ఆ విధంగా వాళ్ళు జనరల్లీ స్పీకింగ్ రెగ్యులేటెడ్ ఇన్ దేర్ కన్సర్న్ ప్రాబ్లమ్స్. అక్కడ సమస్యలను సృష్టించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, సమస్యల్ని నిలుపుదల చేసే ప్రయత్నంలో చేసే వివిధ భాగాలే ఆ సభలు చూసేవి. ఇక మనం అసలైన పాయింట్కి వద్దాం.
ఊర్ నగర సభ అని ఈ సభలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పుకున్నాం. ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ మొదటి పరాంతక వేసినటువంటి శాసనం వైకుంఠ పెరుమాళ్ దేవాలయంలో, ఇక్కడ చెంగల్పట్టు జిల్లా తమిళనాడులో ఉన్నటువంటి ఈ దేవాలయంలో చోళరాజు మొదటి పరాంతకుడు వేసినటువంటి ఈ శాసనం 1919-21 వరకు పరిపాలించినటువంటి అనేక ఇన్ఫర్మేషన్స్ ని, విలేజ్ అడ్మిషన్ సంబంధించినటువంటి విషయాలని, వీటన్నిటిని తెలియజేసింది ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ పెరుమాల్లో ఉన్నటువంటి ఉత్తర మేరూరు శాసనం. మీరు గుర్తుపెట్టుకోవాలి. చోళుల గ్రామ పరిపాలనకు సంబంధించి శాసనాన్ని జారీ చేసింది పరాంతక వన్ చోళరాజు. ఈ చోళుల గ్రామ పరిపాలనకు సంబంధించి లభించినటువంటి ఆధారం ఉత్తర మేరూరు శాసనం. ఉత్తర మేరూరు శాసనం ఉన్నటువంటి ప్రదేశం వైకుంఠ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఈ 3 విషయాల్లో కంపల్సరిగా ఏదో సందర్భంలో మీకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, 1 మార్కు ప్రశ్న. కాబట్టి చోళుల గ్రామ పరిపాలనకు మూలాధారం ఉత్తర మేరూరు శాసనం మొదటి పరాంతక రాజు చేత వైకుంఠ పెరుమాళ్ దేవాలయంలో రచించబడింది. ఇది తమిళనాడు దేశ రాష్ట్రంలో ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. సో ఇప్పటి వరకు మనం చోళుల గ్రామ పరిపాలనా వ్యవస్థలో స్థానిక స్వపరిపాలన కోసం 3 సభలు ఉండేవి. ఈ 3 సభలని పరిపాలించడానికి అనేక మంది సభ్యుల కలయిక లేదా అనేక మంది సభ్యుల చేత ఎన్నుకోబడ్డారు. లేదా ఆ 3 సభలు కూడా ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం చూసాం. రైట్. సో ఇంకా ఇలాంటి గ్రామ సభ 1 మినిట్, ఆ ఊరు సభ సమితి అనే దాన్ని ఎలా ఎన్నుకునేవారు? ఆ ఇన్స్క్రిప్షన్ లో ఇచ్చిన ఆధారాల ప్రకారం ఏ విధంగా కమిటీలు లేదా ఎన్నుకోవడానికి అర్హతలు, లేదా ఎన్నుకోబడిన తర్వాత చేయబడే విధులు, లేదా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి సరైనటువంటి బాధ్యత వహించని ఎడల వాడిని తొలగించే పద్ధతి, ఆ తరువాత ఆడిపై చేసిన నిందారోపణలు తీర్చే విధానం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి స్థానిక స్వపరిపాలనలో ఉన్నటువంటి ఈ ఉత్తర మేరూరు శాసనంలో ఉన్నటువంటి అంశాల్లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అర్హతలను మనం ఒకసారి చూద్దాం. ఏంటి ఇక్కడ ఒక విధంగా మనం చూసినట్లయితే, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు పోటీ చేయడానికి, ఉదాహరణకి మనం సింపుల్ గా పరిభాషలో చెప్పాలంటే, సపోజ్ చింతపల్లి గ్రామం పురాతన కాలంలో గ్రామం అనుకుందాం. చింతపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిపాలనకి ఇది ఉర్ అనే సభకి ఎలక్షన్ అనుకుందాం. ఉరులో పోటీ చేసి ఎన్నిక కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ ఆధారం ఏంటి? ఓనర్షిప్ మోర్ దాన్ 1/4. వెలి వ్యవసాయ భూమి అనేది 1/4 వంతు ఉండాలి. ఎవరికి? ఉరు సభలో చింతపల్లిలో పోటీ చేయడానికి కావాల్సినటువంటి వ్యక్తికి మొదటిది 900 ఏంటది 1/4 వంతు భూమి ఉండాలి. వెలి అంటే భూమి. అలాగే రెసిడెన్స్ ఇన్ ఏ హౌస్ బిల్ట్ ఆన్ వన్స్ ఓన్ సైట్, వాడు స్థిర నివాసం కట్టుకున్నటువంటి ప్రదేశమై ఉండాలి. రెండోది ఏజ్ బిట్వీన్ 35 and 70, 35 నుంచి 70 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. మూడోది ద నాలెడ్జ్ ఆఫ్ వేదిక్ లిటరేచర్, జ్ఞానాన్ని, వేదిక సంప్రదాయ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇదేంటి? ఇది ఒక సభకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అర్హత. సో మొదటి దాన్ని మనం చూద్దాం ఇన్ డెప్త్ అనాలిసిస్ గా. ఏ విధంగా? చోళుల పరిపాలనకు సంబంధించి చోళ సామ్రాజ్యంలో పోటీ చేసే గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి కలిగిన వాడే అర్హుడు. ఆ గ్రామంలో నివాసం ఉన్నవాడే అర్హుడు.
ఆ గ్రామంలో ఖచ్చితంగా 35 నుంచి 70 సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగిన యువకుడు లేదా ఆ వయసు కలిగిన వారే అర్హులు. పేద సాహిత్యం పైన అవగాహన ఉన్నవారే అర్హులు. ఇవి మనం మూలంగా చూస్తే ఎందుకు ఇటువంటివి పెట్టారు అనే కూలంకషంగా అర్థం చేసుకున్నట్లయితే, వ్యవసాయం చేయని వారికి వారి పరిపాలించే ప్రాథమిక పరిజ్ఞానం ఉండదేమో. ఆ స్థిర నివాసం గ్రామంలోనే ఉంటే ఆ గ్రామ సమస్యలపైన పరిష్కరించే సంపూర్ణమైనటువంటి సమయం, జ్ఞానము, అక్కడ ఉన్నటువంటి మమకారం ఉంటుందేమో. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గృహస్థ జీవితంలో ఉండే వ్యక్తికి వీటిపైన మక్కువ ఉండొచ్చేమో, శక్తి ఉండొచ్చేమో. ఆ శక్తి మేరకు వారికి అప్పగించినటువంటి పనిని నిర్వర్తించొచ్చేమో. వారికంటే ముందు వయసులో ఉండేవారు శక్తిహీనులు, అల్పబుద్ధులు లేదా తక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. గృహస్థుడైతే సరిగా పరిపాలించగలడు, ఆలోచన కలిగి ఉందేమో. వేదిక సంస్కృతి అంటే చోళుల పరిపాలనలో దేవాలయాలు, ధర్మాలు, ధర్మశాస్త్రాల గురించి అవగాహన ఉంటే ధర్మశాస్త్రాన్ని కొనసాగించవచ్చేమో అని ఇక్కడ మనం భ్రమించవచ్చు లేదా ఊహించవచ్చు. మరి ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్, భారతదేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్లో ప్రజాస్వామ్యంలో ఎలా ఉంది? పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి భూమి అవసరంలే, పోటీ చేయడానికి ఒక ప్రాంతం వాడే ఉండవసరం లేదు. పోటీ చేయడానికి వయసు అనేది ఓటర్ కార్డు ప్రకారం 21 సంవత్సరాలు దాటి ఉంటే గ్రామాల్లోను, 35 సంవత్సరాలు దాటి ఉంటే రాజ్యసభలోను, 25 సంవత్సరాలు దాటి ఉంటే లోక్సభలోను, అది 25 సంవత్సరాలు దాటి ఉంటే 21 సంవత్సరాలు దాటి ఉంటే అసెంబ్లీ సమావేశాల్లోనూ పోటీ చేయొచ్చు, అసెంబ్లీలోను ప్రాతినిధ్యంగా పోటీ చేయొచ్చు. ఏ విధమైన భాషా ప్రావీణ్యం కానీ, సంస్కృతి కానీ, లేదా చదువుకునే జ్ఞానం కానీ లేకుండా నిరక్షరాస్యుడైనా అక్షరాస్యుడైనా ప్రాథమికంగా మన భారత రాజ్యాంగం ప్రకారం పోటీ చేయొచ్చు. సో ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? ఇక్కడికి అక్కడికి రాచరికంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రాంతానికి సరిపడగా ఆ కాలమాన పరిస్థితులుగా నియమించినటువంటి నిబంధనలు, అర్హత అక్కడ ఉంది, మనకి ఈ అర్హతలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రజాస్వామ్యంలో అర్హతలు ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛను ప్రతిబింబిస్తూ వ్యక్తిగతమైనటువంటి సేవా దృక్పథాన్ని, ఆలోచనల్ని రాజ్యాంగం గుర్తిస్తూ పోటీ చేసే అధికారాన్ని కల్పించబడుతుంది. అక్కడ వ్యక్తిగతమైన స్వేచ్ఛే ఉంది, కానీ తర్వాత డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. ఇలా పోటీ చేసిన వారిని తిరస్కరించడానికి గల కారణాలను చూపెట్టారు. ఎవరు? దోజ్ హూ హ్యాడ్ బీన్ ఎనీ ఆఫ్ ద కమిటీ ఫర్ ద పాస్ట్ 3 years. ఒక వ్యక్తి ఇంతకు ముందే ఎన్నికబడితే వాడు నిర్వహించబడే ఏదైనా ఒక కమిటీకి సంబంధించి ఆ కమిటీలో ఆ యొక్క వ్యక్తి యొక్క సమాచారాన్ని తప్పుగా నిర్ణయించబడితే వాడు పోటీకి అర్హుడు కాదు. Those who had been on committee but had failed to submit the accounts together with all their respective relatives. ఇక్కడ మరొక కోణం, కమిటీలు ఏంటి? ఆ గ్రామానికి సంబంధించి అనేక ఎన్నికైన వ్యక్తులు అనేక కమిటీల్లో గ్రామ సభ్యులు, పరిపాలనా సభ్యులు, నీటిపారుదల కమిటీ అవ్వచ్చు, అక్కడ గ్రామానికి సంబంధించి కుల వృత్తులకు కమిటీ అవ్వచ్చు, గ్రామ జనాభా లెక్కేయడానికి కమిటీ అవ్వచ్చు, రెవెన్యూను వసూలు చేయడానికి ఒక కమిటీ అవ్వచ్చు. అలా ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యుడిగా ఎన్నికైన వాడు 3 సంవత్సరాల కాలంలో నిర్వహణలో లోపమున్నా, వారి కుటుంబ సభ్యులు లెక్కల్లో తేడాగా లెక్క పెట్టినా, లేదా ఆ లెక్కల్లో సరైనటువంటి లెక్కల జమ చూపించకపోయినా వారిద్దరిని తరువాత పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఇక ఇంకొకటి ఏంటి? దోజ్ హూ హ్యాడ్ కమిటెడ్ ఇన్ కాస్ట్ ఆర్ అదర్ గ్రేట్ సిన్స్ యాజ్ వెల్ యాజ్ దర్ రిలేటివ్స్. ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలో ఏం చెప్తారు? భారత రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం నేను రాజ్యాంగం మీద ఒట్టేసి నిష్పక్షపాతంగా అంతరాత్మకు లోబడి అన్ని రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాను. ఏ విధమైనటువంటి కుటుంబపేక్ష, లాభాపేక్ష ఇలాంటివి ఏమీ చేయనని ప్రమాణం చేస్తూ రాజ్యాంగం ప్రకారం పదవుల్లోకి వస్తారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నవారు. కానీ బంధుగణం, ప్రీతిగణం,
ఈ అధికారమైనటువంటి వ్యవస్థని దుర్వినియోగం పరుస్తూ అనేక లాభాలను స్వలాభం కోసం ఉపయోగిస్తూ ఇప్పుడు రాజకీయ నాయకులు మరలా పోటీ చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడు ఒక్కసారి నిర్లక్ష్యం, లంచగొండితనం, అధికార దుర్వినియోగం, ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యుల్ని కూడా అర్హతను కోల్పోవడం అనేది అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధన. అందువలన ఎవరు తప్పు చేయడానికి, కమిటీని తప్పుదోవ పట్టించడానికి, విధులను నిర్లక్ష్యం చేయడానికి, విధి నిర్వహణ లోపాన్ని కొనసాగించడానికి, అవినీతిని చేయడానికి సాహసించేవారు కారు. అంత ప్రామాణికంగా ఉంది కాబట్టి చోళుల పరిపాలన అంత విశిష్టత కలిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక లాస్ట్ది ఏంటి? దోస్ హూ హ్యాడ్ స్టోలెన్ ద ప్రాపర్టీ ఆఫ్ అదర్స్. అధికారంలో ఉన్నారని ఇతరుల యొక్క భూముల్ని లేదా ధనాన్ని లేదా ఇంకో దాన్ని దొంగలించడం అనేది, స్వాధీనం చేసుకున్నడం, ఆక్రమించడం అనేది తప్పు. కానీ మనం మోడర్న్ టర్మ్స్లో అధికారాన్ని ఉపయోగించుకొని స్వలాభ ప్యాక్ష కోసం దుర్వినియోగం చేయడమే ఆధునిక రాజ్యాంగం యొక్క, ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ వ్యక్తుల యొక్క ఆలోచన. కొంతమంది మేరకు, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ప్రేరేపితం మేరకు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, లేదా ఇంకొక రూపమైనటువంటి మోసపూరిత కార్యక్రమాలు, ఒత్తిడి, రాజకీయాలు అనే నెపంతో జరుగుతున్నటువంటి మోసం అనే విధాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రైట్, సారీ. సో ఆ విధంగా చోళుల పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇన్ని రకాలైనటువంటి డిస్క్వాలిఫికేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చోళుల పరిపాలనకు సంబంధించినటువంటి భూస్వామి వ్యవస్థ విధానాన్ని, అగ్రేరియన్ స్ట్రక్చర్ అండ్ ఫిస్కల్ పాలసీ. భూస్వామ్య విధానం ఏంటి? చోళుల యొక్క రాజులు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భూ వ్యవసాయాన్ని, అక్కడి నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన ఆదాయాన్ని పన్ను రూపంలో ఉపయోగించుకునేవారు. కావేరీ పట్టణాన్ని అభివృద్ధి చేశారు, అనేక నగరాలను నిర్మించారు, పట్టణాలను కొనసాగించారు, అడవులను నిర్మూలించారు, వ్యవసాయాన్ని కొనసాగించారు. ఆ వ్యవసాయం ద్వారా వచ్చే పన్నుని దేవాలయాల నిర్మాణం కోసం, ఇతర కార్యకలాపాల కోసం కొనసాగించేవారు. సో ఆ విధంగా రికార్డు కాలేదమ్మా. సో ఆ విధంగా చోళులు అనేవారు వారి పరిపాలనా కాలంలో ఇలా అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలని, పరిపాలనా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి స్థానిక స్వపరిపాలన సంబంధించినటువంటి మార్పుల్ని ఉత్తర మేరూరు శాసనం ద్వారా సభ్యుల్ని ఎన్నుకోవడం, సభ్యుల్ని కొనసాగించడం, సభ్యుల్ని తిరస్కరించడం, సభ్యులకు అప్పజెప్పినటువంటి పనుల్ని నిర్వర్తించిన వేళ శిక్షించడం, వారిని తరువాత ఏ విధమైనటువంటి పోటీ చేయకుండా అనర్హులుగా ఉంచడం, ఇటువంటి విధానాలన్నీ కూడా మనం ఉత్తర మేరూరు శాసనం ద్వారా తెలుసుకున్నాం. వీటిని నేటి కాలంతో మనం సరిపోల్చినట్లయితే, మనం చూసినట్లయితే ఎంత మేరకు తప్పిదం జరుగుతుంది, లేదా ఎంత మేరకు మనం పరిపాలనా వ్యవస్థలో, ప్రజాస్వామిక విధానంలో మనం చోళులతో పోల్చితే వెనకబడి ఉన్నాం. ఆధునిక యుగముల కంటే చోళుల ప్రాచీన కాలంలో ఉన్న పరిపాలన ఉన్న గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయి, ఏ విధంగా ఆ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. మనము ఇంత ఆధునిక యుగంలో కూడా స్వార్థం, ఆ తర్వాత బంధుప్రీతి, ఘనప్రీతి, అధికార ధనం, దీంతో ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజల చేత స్వచ్ఛందంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల సమాహారంతో కొంతమంది వ్యక్తుల చేతిలో చేసినటువంటి ఈ రాజకీయ దురహంకారం లేదా రాజకీయ అధికార దుర్వినియోగంతో జరిగినటువంటి లోపాలను మనం ఇక్కడ ప్రత్యక్షంగా అన్వయించుకోగలం. సో అది గొప్పదా, ఇది గొప్పదా అని మనం ఒక రకమైనటువంటి ఆలోచన మనం ఇక్కడ గుర్తించుకోగలం. రైట్. సో ఆ విధంగా చోళుల పరిపాలనలో గ్రామ సభ, ఉరు సభ, లేదా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణాదాయ సభ, ఇలా 3 సభలతో నిర్వహణ అనేది జరిగింది. ఇక వ్యవసాయానికి సంబంధించి ఇందా మనం చెప్పుకున్నాం, విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి,
డెల్టా ప్రాంతాలు ఉన్నాయి, కృష్ణా నదికి పరివాహ ప్రాంతాల్లో ఉన్నాయి, కావేరీ నది పరివాహ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి, గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. వీటన్నిటిని వ్యవసాయ యోగ్యానికి తీసుకురావడానికి అన్ని రకాల సౌకర్యాలని ఆ కాలము నాటి చోళరాజులు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి చోళ సామ్రాజ్యం విస్తరించింది. చోళ సామ్రాజ్యం యొక్క ఆదాయ వనరులు పెరిగాయి. ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆదాయ వనరులతో అనేక ప్రాంతాలని బహుముఖంగా అభివృద్ధి చేసి వర్తక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగం. చాలా మంది మనకు ఉన్నటువంటి భ్రమ ఏంటంటే వ్యవసాయ రంగాన్ని వెనుకబాటుతనంగా చూడడం, వ్యవసాయ రంగం మిగతా రంగాల కంటే తక్కువగా ఉందని భావించడం, వ్యవసాయ రంగం వెనుకబాటుతనాన్ని గుర్తించే లోపుటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యాన్ని మనం గ్రహించే లోపే వ్యవసాయ రంగం యొక్క వైఫల్యాలను మన చుట్టూ చూపించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి వ్యవసాయ రంగ అనుబంధ ఉత్పత్తులతోటే భారతీయ సమాజం లేదా ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం నడుస్తుంది. ఆహార పదార్థాల ఉత్పత్తి, ఆహారం లేనిదే మానవ జీవితం నిరర్థకం, జరగని పని. మరి వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఆగిన ప్రశ్న. వ్యవసాయం కంటే అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం, ఇలా ట్రాన్స్పోర్ట్ రంగం, ఇలా సర్వీస్ రంగంలో అభివృద్ధి చెందితే వారికి కావలసినటువంటి ఆహార సేకరణ ఎలా ఉంటుంది? యాంత్రీకరణ జరిగినప్పటికీ భారతదేశం లాంటి భౌగోళికమైనటువంటి విభిన్న ప్రాంతాలు కలిగినటువంటి భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ జరిగినప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం జరగని ఎడల వ్యవసాయ ఉత్పత్తులు రావు. కాబట్టి వ్యవసాయాన్ని తక్కువగా చూస్తూ వ్యవసాయ సంక్షోభాన్ని సృష్టిస్తే భారతీయ సంస్కృతి లేదా భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. సో వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం అన్ని సందర్భాల్లో కూడా చోళులు వారి చేత వారే పరిపాలించుకొని నిబద్ధతతో, కట్టుబద్ధతతో లేదా అక్కడ ఒక ఒక ధర్మ సిద్ధాంతంతో నడిచేది. ఇప్పుడు ఇదే గ్రామ సభలు, ఇదే గ్రామ వ్యవస్థ మన సమాజంలో అవినీతి, బంధుప్రీతితో, నిర్లక్ష్యంతో తూతూ మంత్రంగా నడుస్తుంది. కారణం ఏంటి? ఇందులో ఉన్నటువంటి పర్యవేక్షణ లోపం, అక్కడ శిక్షించే విధానం, కొనసాగించే కఠినమైన పద్ధతుల్లో లోపం వలన ఈ నిర్లక్ష్య ధోరణి అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఆ విధంగా చోళుల గ్రామ పరిపాలన ఎన్నో రూపాల్లో, ఎన్నో రకాలుగా భారతీయ సంస్కృతికి, భారతీయ విధానాలకి మనకి ఎంత మేరకు ఇది ఖచ్చితంగా ఆదర్శం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఓకే, ఇంకా చివరగా మరొకసారి మనం స్లైడ్స్ చూద్దాం. ఇక మిలిటరీ ఆర్గనైజేషన్ ఇంతటి విస్తారమైనటువంటి భూభాగాన్ని ఆక్రమించడానికి, చోళులకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సృష్టించడానికి చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది రక్షణ రంగం. ఇందులో రెగ్యులర్ ఆర్మీ, రాజుకు సంబంధించినటువంటి సైన్యం, అందులో ఏనుగులు, బంటులు, ఆ తర్వాత గుర్రాలు, నావీ అనేది ప్రధానమైంది. ఓకే, సో ఆ విధంగా సైన్యాన్ని, సాంప్రదాయమైనటువంటి సైన్యాన్ని చోళులు వారు కొనసాగించే విధానాల్లో ఈ గుర్రాలు, ఏనుగులు, నడిచే బంటులు, ఆ సముద్రం మీద ప్రవహించే నావికుల, దీంతో అనేక రకాలైనటువంటి రెజిమెంట్లు వారికి రాజుల పేర్లతోటి అనేక రూపాల్లో నిర్వహించడం అనేక శాసనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు? కడగం. దీనికి సంబంధించినటువంటి సైనిక శిక్షణ నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ లేదా నిర్వహణ అనే దాన్ని తమిళ పదంలో అక్కడ ఏం చెప్పుకున్నాం, అక్కడ కడగం.
ఇలా ఈ కడగానికి సంబంధించినటువంటి చోళులు కైకలూర్ అనే ఒక గ్రూప్ని రాజుల రక్షణ కోసం, రాజుల కోసమే నిర్వహణ చేయడానికి కోకొల్లర్ అలా ఈ వీళ్ళు కేవలం రాజ్యాదాయాన్ని రాజుల యొక్క రక్షణ కోసం ఇలా వారు వంశపారంపర్యంగా ఉన్నటువంటి అత్యంత విశ్వాస వీరు. సో వీళ్ళు నట్టుపడాయి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సామంతరాజుల దగ్గర సైనిక శిక్షణ ద్వారా ఒక ఆస్థానాన్ని పొందినటువంటి వారు. అదేవిధంగా వెలకలరై ద మోస్ట్ డిపెండబుల్ టూల్స్ ఆఫ్ రాయల్ సర్వీసెస్. కైకలర్, వెలకలయర్ వీళ్ళిద్దరూ వీళ్ళ దగ్గర స్థానిక సర్వీసును పొందినటువంటి వ్యక్తులే. సో ఆ విధంగా రాజు సైనిక శక్తిని నిర్ణయించే ఈ యొక్క విభాగాలన్నీ కూడా చోళ సామ్రాజ్యాన్ని దేశ విదేశాల్లో ఆక్రమించి దండయాత్రలు కొనసాగించి ఎన్ని రకాలైనటువంటి యుద్ధాల్లో విజయం సాధించింది. కాబట్టి ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అనేది చోళ సామ్రాజ్యంలో ఒక క్రియాశీలకమైనటువంటి విభాగాన్ని, శక్తివంతమైనటువంటి నిర్వహణని, దూరదృష్టి కలిగినటువంటి ఒక రకమైనటువంటి వ్యవస్థను కొనసాగించిందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చోళుల గ్రామ పరిపాలనలో ఇదే విధంగా భారతదేశ సమకాలీన పరిస్థితులు, అందులో ఈ యొక్క సైనిక నిర్వహణ అనే అంశాన్ని మనం ఈరోజు చూసాం. ఇంకా రేపు ఉన్న విషయాలను మనం ఇదే క్లాస్ని కంటిన్యూ చేద్దాం. మెయిన్ మండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది మండే కూడా హాజరవ్వాలని ఆశిస్తూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెండ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. సెండ్ మీ బై వాట్సాప్.